రాజకీయాల్లో మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందా? కల్వకుంట్ల కుటుంబం నుంచి వస్తున్న ఈ కొత్త రాజకీయ సంకేతం సాధారణ నిర్ణయం కాదు, స్ట్రాటజిక్ మూవ్. పార్టీ పేరు ఫిక్స్, ఐడియాలజీ క్లియర్, కానీ ఆగిపోయింది ఒక్క స్టెప్ దగ్గరే. రిజిస్ట్రేషన్, ఎన్నికల సంఘం అడ్డంకులు, సాంకేతిక లోపాల పేరుతో ఆలస్యం. ఇక కోర్టు దారి పట్టిన కవిత ఉగాది నాటికి పార్టీ అనౌన్స్ చేస్తానన్న హామీ ఇప్పుడు లీగల్ బ్యాటిల్ గా మారింది. ఇంతకీ కవిత కొత్త పార్టీ పేరేంటి? ఎన్నికల సంఘం ఎందుకు ఆపింది? దీనిపై కోర్టు ఏమంది? ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య కల్వకుంట్ల కవిత తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రజా జాగృతి పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు ఆమె ముందడుగు వేసింది. ఈ పేరును కేంద్ర ఎన్నికల సంఘంలో రిజిస్టర్ చేయించేందుకు జనవరి 23న అధికారికంగా దరఖాస్తు సమర్పించారు. అయితే సాధారణంగా కొన్ని వారాల్లో పూర్తయ్యే ఈ ప్రక్రియ ఇక్కడ మాత్రం అనూహ్యంగా జాప్యం జరిగింది. రాజకీయానికి తోడు న్యాయపరమైన కోణాన్ని తెచ్చింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన స్పందన రాకపోవడంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఈ వ్యవహారాన్ని మరింత హై ప్రొఫైల్ గా మార్చింది. తమ దరఖాస్తును త్వరితగతిన పరిశీలించి తగిన నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరడం ఈ అంశం ఎంత కీలక దశలో ఉందో చూపిస్తోంది. ఇక ఎన్నికల సంఘం వైఖరి కూడా గమనించదగ్గదే. కవిత సమర్పించిన దరఖాస్తుల్లో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీఐ పేర్కొంది. వ్యవహారాన్ని మరింత క్లిష్టంగా మార్చింది. ఫిబ్రవరి 23న ఈ విషయాన్ని కవితకు తెలియజేశామని, అలాగే కోర్టుకు కూడా వివరించినట్లు సమాచారం. అంటే ఇది కేవలం ఆలస్యం కాదు, ప్రాసెస్లోని టెక్నికల్ హర్డిల్స్ కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ కేసు విచారణ కూడా ఆలస్యానికి గురైంది. కవిత తరపు ప్రధాన న్యాయవాది అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉండడంతో విచారణ వాయిదా పడటం ఈ ప్రక్రియను మరింత జాప్యం చేసింది. ఈ వ్యవహారంలో కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. కవిత కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి అంశంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది. కవిత దరఖాస్తుల్లో లోపాలున్నాయని గతంలో కేంద్ర ఎన్నికల సంఘం కోర్టుకు చెప్పింది. దీంతో లోపాలన్నీ సరిచేసినట్లు కవిత తరపు న్యాయవాదులు తెలిపారు. రాజకీయ కోణంలో చూస్తే ఈ పరిణామం చాలా పెద్ద సంకేతాన్ని ఇస్తోంది. బీఆర్ఎస్ లో జరిగిన మార్పుల తర్వాత కవిత సొంత పార్టీ ఏర్పాటు నిర్ణయం తీసుకోవడం సాధారణ సంఘటన కాదు. ఇది అంతర్గత రాజకీయ విభేదాల ప్రతిబింబమా, లేక కొత్త రాజకీయ స్పేస్ ను క్రియేట్ చేయాలనే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది. ఉగాది నాటికి పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కవిత ఇచ్చిన హామీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ జాప్యంతో నిలిచిపోయింది. ప్రస్తుతం జాగృతి పేరుతో కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ అది పూర్తి స్థాయి రాజకీయ పార్టీ కాదు. అందుకే అధికారిక గుర్తింపు ఎప్పుడు వస్తుందా అనే ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. ఇక పార్టీ పేరులో తెలంగాణ పదం ఉండడం రాజకీయంగా మరింత సున్నితమైన అంశం. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్న పార్టీ తర్వాత భారత రాష్ట్ర సమితిగా మారడంతో తెలంగాణ ఐడెంటిటీకి దూరమైందనే విమర్శలు ఎదుర్కొంది. ఈ నేపథ్యంలో కవిత తన పార్టీ పేరులో తెలంగాణను హైలైట్ చేయడం స్పష్టంగా ఒక రాజకీయ సందేశం ఇస్తోంది.
కేవలం పేరు ఎంపిక కాదు, ఓటర్ మైండ్ సెట్ ను టార్గెట్ చేసే స్ట్రాటజీగా కనిపిస్తోంది. తెలంగాణ భావోద్వేగాన్ని మళ్లీ ప్రస్తావనలోకి తీసుకురావడం బీఆర్ఎస్ పై ప్రత్యక్ష ఒత్తిడి తెచ్చే ప్రయత్నంగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి అధికారిక ప్రకటన వెలువడితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త ప్లేయర్ ఎంట్రీ ఖాయం. అది కేవలం ఒక పార్టీ మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న సమీకరణాలను మార్చే శక్తిగా ఎదగొచ్చు. పార్టీ రెడీ, నాయకత్వం రెడీ, కానీ గ్రీన్ సిగ్నల్ కోసం ఇంకా వేచి చూస్తున్న కవిత. రిజిస్ట్రేషన్ పూర్తయితే తెలంగాణ రాజకీయాల్లో కొత్త గేమ్ స్టార్ట్ అవుతుందా, లేదా ఈ లీగల్ అడ్డంకులే ప్లాన్ ను స్లో డౌన్ చేస్తాయా? కవిత కొత్త పార్టీ బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతుందా, లేక రాజకీయ సమీకరణాల్లో మరో ట్విస్ట్ గా మిగిలిపోతుందా అన్నదే ఇప్పుడు అసలు పొలిటికల్ క్వశ్చన్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Subscribe to YK TV. Please subscribe to YK TV. Subscribe to YK TV. Please do subscribe to YK TV. And do subscribe to YK TV. సబ్స్క్రైబ్ వైకే టీవీ. వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ వైకే ఛానల్.